హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పల్సర్ 150 BS6 బండి. దీనికి పిస్టిన్ మొత్తం సీజ్ అయిపోయి ఉండే. క్రాంక్ షాఫ్ట్కి ఇప్పుడు పిస్టిన్ ఎక్కిస్తాను చూడండి. కవర్ చేసి పెట్టాను, చూస్తుండండి ఫ్రెండ్స్. మొత్తం ప్యాకింగ్ నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇది డిస్క్ బ్రేక్కు సంబంధించినటువంటి ఫ్రంట్ డిస్క్ చూడండి. ఇదేమో ఫ్యూయల్ పంప్కి సంబంధించినటువంటి పవర్ సప్లై చూడండి. ఇప్పుడు ఇది హెడ్, ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఇది పెద్దగా ఉన్నది ఇన్లెట్ వాల్, ఇదేమో అవుట్లెట్. ఇక్కడ 2 స్పార్క్ ప్లగ్లు వస్తాయి కదా బండికి. ఇది ఎక్కడనేమో టైమింగ్ చైన్కి సంబంధించినటువంటి ఈ గాల నుంచి టైమింగ్ చైన్ ఆడుతుంది. ఇదేమో బుష్ లాగా ఉంటుంది. ఇక్కడ సైడ్ ఏమో మనము మామూలుగా టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి 2 ప్లగ్గులు ఇక్కడ ఉంటాయి. స్ట్రోకింగ్ అప్పుడు వాటికి తగలకుండా సెట్టింగ్ చేయడం జరుగుతుంది కంపెనీ నుంచి. చూడండి, ఇదేమో పాత పిస్టన్ మొత్తం సీజ్ అయిపోయింది. చూడండి గీతలు ఎలాగ పడ్డాయో. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కొత్త పిస్టన్ కూడా, కొత్త పిస్టన్ని చూడండి. క్రోమియం కోటింగ్తో చాలా బాగుంది పిస్టన్. రింగులు ఎక్కించాను ఆల్రెడీ. మెకానిక్స్ సోదరులకు అందరికీ తెలుసు ఎలా ఎక్కించాలో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి బోర్ని మంచిగా నీట్గా పెట్రోల్ డీజిల్తో కడుక్కొని కొద్దిగా లూబ్రికెంట్ అంటే మనం ఇంజిన్ ఆయిల్ కానీ ఏదైనా కొద్దిగా రాయాలి. రాసి పక్కకు పెట్టేస్తున్నాను. తర్వాత నీట్గా హెడ్ ప్యాకింగ్ వేసేసి బోర్ ప్యాకింగ్, హెడ్ ప్యాకింగ్లు ఇవి కంపల్సరీ వేసుకోవాలి. మళ్ళీ డబల్ పిన్స్ అంటే బుష్లు అంటారు కొందరు, వాటిని వేసుకోవాలి. ఆల్రెడీ పిస్టన్ ఎక్కించాను, ఎక్కించి పిన్ని ఎక్కిస్తున్నాను. జాగ్రత్తగా ఎక్కించండి. నేనైతే క్లాత్ పెట్టాను, ఎందుకంటే ఎక్కించే టైంలో పిస్టన్లో పిన్ను పడుతుంది కాబట్టి ఇంజన్లో జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఆయిల్ వేసేసి బోర్ ఎక్కించి డైరెక్ట్ వీడియో పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్ మీకు బోర్ ఎక్కించే వీడియో వస్తుంది. ఆల్రెడీ బోర్ ఇప్పుడు ఎక్కించేసాను. ఇది టైమింగ్ చైన్ ఎక్కించేసాను. దీనికి సంబంధించిన టైమింగ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుంది కదండి, కింద పైన 2 మార్కింగ్స్ ఉంటాయి. మీరు చూస్తుండండి, మీకు మార్కింగ్కి సంబంధించినటువంటిది చూపిస్తాను. మార్కింగు ఇది టైమింగ్ చైన్, ఇది సైలెంట్ చైన్ అంటారు ఇప్పుడు వీటికి. ఇప్పుడు దీనికి హెడ్ కూడా ఎక్కిస్తున్నాను. దీనికి ఆయిల్ పంప్ వస్తుంది కాబట్టి BS6 బండ్లకు కార్పొరేటర్ రాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. సైలెన్సర్ గ్యాస్కి కూడా వేసేసాను, ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను. నిదానంగా బుష్లు మళ్ళీ హెడ్ గ్యాస్కెట్ వేసాను, ఫిట్ చేస్తున్నాను, ఎక్కిచ్చేసాను చూడండి. అక్కడ ఎల్ఎన్కి ఉంటాయి 2.5 mm 3 mm, వాటిని టైట్ చేయాలి. అక్కడ సైలెన్సర్ని కూడా ఎక్కిచ్చేస్తున్నాను. ఇది క్యామ్ షాఫ్ట్ బ్రో. వీటిని మనము ఎక్కించే టైంలో T అనే మార్కు పైన రావాలి. T ఫర్ టాప్లో ఉండాలి. టాప్లో ఉన్నప్పుడే మనం వాల్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు టైమింగ్ కూడా సెట్ చేస్తున్నాను. టైమింగ్ సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము సెట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే టైమింగ్ కొంచెము కింద మీద సెట్టింగ్ అవుట్ అయినా కూడా శబ్దం మొత్తము చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గేర్ పైన చిన్న యారో మార్కుని చూసారా, ఇంజన్ చెంబర్కి యారో గీతో, దానికి దీనికి మ్యాచింగ్ కావాలి. ఈ BS6 బండ్లకి మ్యాగ్నెట్ సైడు ఇంతకుముందు గ్లాసు వస్తుండే, BS4 బండ్ల వరకు వచ్చింది, BS6కు రాలేదు. సో నేను క్లచ్ సైడ్ ఇప్పాను. ఇది వచ్చేసి రాకరాల మరసు, ఇవి ట్యాపింగ్ స్క్రూలు. వీటిని ఎలా చెక్ చేయాలంటే ఇవి కొద్దిగా అటు ఇటు కొద్దిగా ప్లే ఉండాలి బుష్లు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కాకపోతే ఇట్లా అన్నప్పుడు మాత్రం అటు ఇటు బేరింగ్ లూజ్ అయినట్టు అటు ఇటుగా షేక్ కావద్దు. బాగున్నాయి, పర్ఫెక్ట్ ఉంది. మొత్తం నీట్గా దీనికి పేస్ట్ పూసి ఎక్కించేసేసేయాలి. టాప్ కవర్ని ఎక్కించేసేస్తే అయిపోతుంది. చూడండి, మొత్తం ఎక్కించేసాను. దానికి డమ్మీ కవర్ కూడా వేసేసాను. ఇప్పుడు వాల్స్ లూజ్ ఉంటాయి, ఎందుకంటే బోల్టాలు ఎక్కియాలి కదా, స్టడ్లు మరియు
టాప్ కవర్లు ఎక్కిచ్చేసాను. మళ్ళీ ఇక్కడ బుష్ కూడా దానికి ఎక్కిచ్చేసాను. పైప్ అంటారు కదా, స్పార్క్ ప్లగ్ పైపు, పెద్ద పైప్ అంటారు, రైట్ సైడ్ ఉంటుంది ఇంజన్కి. ఎక్కిచ్చేసేసి వాల్ సెట్టింగ్ కూడా చేసేస్తున్నాను. ఆల్రెడీ చేశాను వాల్ సెట్టింగు, ఎందుకంటే ఒక్కొని కాబట్టి వీడియో తీయలేకపోయినా మొత్తము. వాల్ సెట్టింగ్ పర్ఫెక్ట్గా అయిపోయింది. చెక్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్ అయింది. చూడండి, ఇది వచ్చేసి డిస్క్ బ్రేక్. ఇది మళ్ళీ దాని పొజిషన్లో దాన్ని సెట్ చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, మొత్తం క్లచ్ కేస్ బిగించేసాను. మనకు స్పార్క్ ప్లగ్కి సంబంధించిన కాయిల్ని ఫిట్ చేశాను. మరియు డిస్క్ బ్రేకు సంబంధించినటువంటి మొత్తం కనెక్షన్లు ఇచ్చేసాను. ఓకే, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. తర్వాత మనము అక్కడ సైడ్ రైట్ సైడ్కి వెళ్ళి చూసేస్తే అయిపోతుంది. ఇక్కడ మనకి ఇక నెక్స్ట్ ఏంది, ఇది ఇంజెక్టర్కి పైపు ట్యాంక్ నుంచి పెట్రోల్ని తీసుకుంటుంది కాబట్టి, కార్పొరేటర్ ఉండదు కాబట్టి, డైరెక్ట్గా ఎలక్ట్రిక్ సిస్టమ్ కాబట్టి, ఈసీయూ యూనిట్ ఉంటుంది కాబట్టి, ఇది పవర్ సోర్సు ఫ్యూయల్ పంప్కి. ఇది ట్యాంక్లో ఉంటుంది ఫ్యూయల్ పంపు. చూడండి, ఇప్పుడు దాన్ని మీకు అది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఫ్యూయల్ పంపుకి మామూలుగా పవర్ కనెక్షన్ ఇచ్చేసాను. మనము ఇగ్నిషన్ చార్జ్ చేయగానే పెట్రోల్ ఎలా వస్తుందో చూడండి. ఆటోమేటిక్గా అది పంప్ అనేది పనిచేస్తుంది. చూడండి పెట్రోల్ ఎలా వస్తుందో. పెట్రోల్ చాలా వస్తుంది. మామూలుగా మన కార్పొరేటర్ బండ్లకి అయితేనేమో మనము ఆన్ చేస్తేనే వస్తుంది, ఒకసారి ఫ్లషింగ్ కొట్టినట్టు వస్తుంది. అలా రావటం వల్ల ఎయిర్ లాగ్ కాకుండా బండి అనేది స్మూత్గా నడుస్తుంది. BS4 బండ్లకు కూడా ఏం ప్రాబ్లం లేదు, కార్పొరేటర్ ఉంటుంది కాబట్టి. దానికి ఏమో బటర్ఫ్లై కార్పొరేటర్, దీనికేమో ఫ్యూయల్ పంప్ ఉంటుంది. కానీ ఫ్యూయల్ పంప్ ఎక్స్పెన్సివ్, ఇంజెక్టర్ కూడా. సో మనము బెటర్ టు BS4. ఈ BS6 బండ్లకు అన్ని సెన్సార్లు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు స్పార్క్ ప్లగ్ని నిదానంగా ఫిట్ చేసుకోండి. ఓవర్టేక్ చేస్తే థ్రెడ్డింగ్ పోతుంది. ఫైనల్గా బండిని అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ. మీకు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆడియోని మీకు వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో 150 BS6 బండి మొత్తానికి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి.